అన్నకు వివాహం కాకుండా తమ్ముడికి వివాహం, అక్కకు వివాహం కాకుండా చెల్లికి వివాహం చేయకూడదా? ఎందుకని? చెయ్యకూడదు. ఇది వేదం కూడా బోధించిన ధర్మశాస్త్రం. దేవాసురా సంయుక్త ఆసన్ తే దేవ ఆప్యేష్వమృజత. ఈ క్రమంలో కునఖీష్యావదన్ నగ్రదిథే అగ్రదిథిషు పరివిత్తే పరివిత్తో వీరహణి. వేదధర్మం వ్యక్తికి సంఘ జీవనాన్ని ఎలా ధార్మికంగా సత్యనిష్టతో కుటుంబ భద్రతను కాపాడుకుంటూ గడుపుకోవచ్చునో బోధిస్తుంది. అన్నకు వివాహం కాకుండా తమ్ముడు వివాహం చేసుకొనకూడదు, ఇది దోషం. అలాగే ఈ ధర్మాన్నే రామాయణంలో కూడా బోధించే నిమిత్తమై రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఇలా వీరు జన్మించారు. కానీ లక్ష్మణుడు, శత్రుఘ్నుడు సోదరులకు ఏకకాలంలో వివాహం చేయరాదు అని బోధించే విధంగా ఆ రామాయణ గ్రంథంలో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఇలా వివాహాలు జరిపించారు. పెద్దవాడైన భరతుడి కంటే పూర్వమే చిన్నవాడైన లక్ష్మణుడికి వివాహం జరిగింది, అది దోషం. అన్నకు వివాహం కాకుండా తమ్ముడు వివాహం చేసుకుంటే సాంఘికంగా వచ్చే మానసిక వైకలభ్యాలు అనేకం. అన్న మనసు చెదరిపోతుంది. పిలుపులలో కూడా ఎవరు వదిన, ఎవరు మరదలు, ఎవరి ముందు, ఎవరి వయసు తర్వాత ఇలా అనులోమ విలోమ సంబంధిత వైవాహిక బంధనాలన్నీ పిలుపులలో కూడా అస్తవ్యస్తం అవుతాయి. కనుకనే ప్రాచీనులు అన్నకి వివాహమైన తదుపరి తమ్మునకు, అక్క వివాహమైన తర్వాత చెల్లెలికి చెయ్యాలి, ఇది సంఘ నియమం అంటూ బోధించారు. ఈనాటి కాలంలో అక్క, అన్న విదేశాలలో ఉండవచ్చు. ఇక్కడ ఉన్న తమ్ముడు, చెల్లెలు వీరికి వివాహాలు కుదరవచ్చు. ఇలా దేశాంతరాలలో ఉన్నప్పుడు ఒకే గృహంలో లేని నివాసం ఉండని కారణం చేత ఆధునిక జీవన సరళిని అనుసరించి పెద్దవారి అనుమతితో అన్న అంగీకరించాలి, అక్క కూడా ఒప్పుకోవాలి. అప్పుడు ఆ తమ్ముడికి, ఈ చెల్లెలికి వివాహం జరిపించవచ్చు. ఇది ఆధునిక జీవన సరళి అనుసరించి విదేశాలలో ఉన్నప్పుడు మాత్రమే అంగీకరింపబడుతున్న సత్యం. ఒకే గృహంలో, ఒకే ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇది అంగీకరించడానికి యోగ్యమైనది కాదు.